రాజ్యాంగం 131వ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు ఈ 3 కీలక బిల్లుల్ని జూలై 20 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లో మళ్లీ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ఏప్రిల్లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో 3/2 మెజారిటీ లేక వెనక్కి తగ్గిన ఈ బిల్లులపై ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ఎన్డీఏ మరోసారి ప్రయత్నం చేస్తోంది. మరి ఎవరి సిచ్యువేషన్ ఏంటో ఈ స్టోరీలో చూడండి. ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల గురించి దేశ ప్రజలంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. గత ఏప్రిల్ నెలలో డీలిమిటేషన్ బిల్లుపై జరిగిన ఓటింగ్లో 528 మంది ఎంపీలు హాజరయ్యారు. 3/2 మెజార్టీ మార్కు 352 అయితే ప్రభుత్వానికి అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లొచ్చాయి. అంతే, ఎన్డీఏ ఏకంగా 54 ఓట్ల దూరంలో ఆగిపోయింది. 543 మంది సభ్యుల లోక్సభలో 3/2 మార్కు 362గా ఉంది. ఇక మహిళా రిజర్వేషన్ను, నారీశక్తి వందన్ అధినియం 2023 ప్రకారం 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ తర్వాత అమలు చేయాలన్న ప్రతిపాదనతో కూడిన ఈ రాజ్యాంగ సవరణ బిల్లు తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో నాటి బడ్జెట్ సమావేశాల్లో నిలిచిపోయింది. దాంతోపాటే డీలిమిటేషన్ బిల్లు కూడా పెండింగ్లో పడింది. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ప్రతిపక్ష శిబిరంలో ఏర్పడిన చీలికలను ఎన్డీఏ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం జేడీయూ, టీడీపీ మద్దతుతో ఎన్డీఏకు 293 మంది సంఖ్యాబలం ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో రేగిన అంతర్గత అసంతృప్తిని ఎన్డీఏ అవకాశంగా భావిస్తోంది. టీఎంసీ 20 మంది ఎంపీలు మద్దతిస్తే బలం 313కు చేరుతుంది. అటు తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారడం, ముఖ్యంగా టీవీకే అధినేత విజయ్ ఎదుగుదల నేపథ్యంలో డీఎంకే వైఖరి మెత్తబడినట్టు కనిపిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 22 మంది డీఎంకే ఎంపీలు మద్దతిస్తే బలం 335కు చేరుతుంది. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీకి 9 మంది ఎంపీలుండగా అందులో చీలిక వస్తే 6 అదనంగా చేరొచ్చని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో బలం 341కి చేరే అవకాశం ఉంది. అదే మాదిరిగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన 8 మంది లోక్సభ ఎంపీలు ఎన్డీఏలో అధికారికంగా చేరకుండానే అంశాల వారీగా మద్దతిచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాత్రం దీనిపై అధికారిక ప్రకటన లేదని, తాము ఇండి కూటమి సమన్వయంతోనే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం గమనించాలి. ఈ క్రమంలో డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ మద్దతు కలిస్తే ఎన్డీఏ బలం 354కు చేరే అవకాశం ఉన్నా ఇప్పటికీ 3/2 మార్క్ 360కి 6 ఓట్ల దూరంలో మిగిలిపోతుంది. ఇక్కడే చిన్న పార్టీలు, స్వతంత్ర ఎంపీల పాత్ర కీలకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక బిల్లులో కీలకమైంది డీలిమిటేషన్ బిల్లు. దీనిపై తీవ్రమైన అభ్యంతరం దక్షిణాది రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం 2026 తర్వాత జరిగిన తొలి జనాభా లెక్కల వరకు లోక్సభ సీట్ల కేటాయింపును 1971 జనాభా ఆధారంగానే స్తంభింపజేశారు. కానీ కొత్త బిల్లు దీన్ని తొలగించి 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలని ప్రతిపాదిస్తున్నాయి. అయితే జనాభా నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు దీనివల్ల నష్టం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీజేపీ నేతలు మాత్రం దీన్ని ఖండిస్తూ ప్రస్తుతం లోక్సభ బలం కొనసాగితేనే తమిళనాడు సీట్లు 39 నుంచి 32కు తగ్గుతాయని, కానీ మొత్తం సీట్లు 850కి పెరిగే ప్రతిపాదన ప్రకారం తమిళనాడుకు 59 సీట్లు, ఆంధ్రప్రదేశ్కు 25 నుంచి 38కి, తెలంగాణకు 17 నుంచి 26కి, కర్ణాటకకు 42కి, కేరళకు 30 పెరుగుతాయని వాదిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా లోక్సభలో ఇదే వాదన వినిపించారు. ప్రస్తుతం కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ 5 దక్షిణాది రాష్ట్రాలకు కలిపి 129 సీట్లు 23.76%తో ఉండగా డీలిమిటేషన్ తర్వాత మొత్తం సీట్లు 816కు పెరిగిన దక్షిణాది వాటా 23.87%కి స్వల్పంగా పెరుగుతుందే తప్ప తగ్గదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దేశాన్ని ఉత్తర, దక్షిణ విభజన చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.
ఇక ఎన్డీఏ వ్యూహాలకు ధీటుగా ఇండి కూటమి కూడా తన శ్రేణులను సంఘటితం చేసుకునే ప్రయత్నంలో ఉంది. మహిళా రిజర్వేషన్కు తాము వ్యతిరేకం కాదని, కానీ దాన్ని డీలిమిటేషన్తో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మహిళా కోటను కవచంగా వాడుకొని అసలు లక్ష్యమైన నియోజకవర్గాల పునర్విభజనను ప్రభుత్వం తెరపైకి తెస్తుందని వారి ప్రధాన ఆరోపణ. శరద్ పవార్ పార్టీ వైఖరిలో స్పష్టత లేకపోవడం, డీఎంకే ఇప్పుడే ఏం చెప్పలేమంటూ కొంత మెత్తగా స్పందించడం, ఈ పరిణామాలు ప్రతిపక్ష శిబిరంలో అంతర్గత ఒత్తిళ్లను బయటపెడుతున్నాయి. ప్రత్యేకించి ఎన్సీపీ ఎస్పీలో సగం మంది శాసనసభ్యులు అభివృద్ధి నిధులు, ప్రాజెక్టుల ఆమోదాల కోసం ప్రభుత్వానికి చేరువ కావాలని కోరుకుంటున్నారన్న సంకేతాలు పార్టీ అంతర్గత విభేదాలను హైలైట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో లోక్సభ, రాజ్యసభల మధ్య నిష్పత్తి 2-2-1 నుంచి 3-3-1కి మారడం అంటే భవిష్యత్తులో ఉభయ సభల సంయుక్త సమావేశాల్లో లోక్సభ పైచేయి మరింత బలపడడమే అవుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుల సాపేక్ష ప్రాధాన్యత కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఈ కోణాల మధ్య జూలై 20 నుంచి మొదలయ్యే వర్షాకాల సమావేశాల్లో ఎలాంటి సీన్స్ కనిపిస్తాయో చూడాల్సి ఉంది.